హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను గుండెకాయ కందనకాయ ఫ్రై చేస్తున్నాను. దాన్ని ఇది 1/2 కిలో తీసుకున్నాను. నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి మనం ధనియాలు, చెక్క, లవంగం, ఇలాచి, మిరియాలు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకుని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న ఈ లివర్ ఇవన్నీ పసుపు కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకోవాలండి. ఇట్లా పసుపు ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి. చూసారా, ఇట్లా ఉడికితే మంచిగా ఇట్లా ఉడికిపోతాయి. మనం ఏం వాటర్ వేయ అవసరం లేదు, దాంట్లోనే వాటర్ వస్తాయి. వాటర్ అంతా ఇంకిపోయిందాక మనం ఇట్లా మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికింది కదా, ఇప్పుడు గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న లివరు అవి వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చూసారా, ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఈ లివర్తో పాటు ఆనియన్స్ అవన్నీ ఉడికిపోతాయి. ఇప్పుడు చూసారా, ఉడుకుతుంది కదా, దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఫ్లేవర్ బాగుండిద్ది కరివేపాకు. ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు మూత తీసిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్టే వేసుకోకూడదు, ఇట్లా మిడిల్లో సగం ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఇదంతా మంచిగా కిందికి పైకి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి కారం వేసుకుందాం. మీకు టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి. ఇది కూడా కారం కూడా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి, ధనియాలు, చెక్క, లవంగం, ఆ పొడి కొంచెం మనం టేస్ట్ తగ్గట్టు కొంచెం వేసుకోవాలి. అది కూడా మంచిగా ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి. సరే, ఇవి మంచిగా మనకి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. 1 స్పూను చికెన్ మసాలా వేసుకోవాలి. ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. చూసారా, సింపుల్గా మనం గుండెకాయ కందనకాయ ఫ్రై అండి. చాలా బాగుంది. దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. చూసారా, బాగా ఫ్రై అయింది. ఇప్పట్లో మనం దీంట్లో కొత్తిమీర. అంతేనండి, సింపుల్గా కందనకాయ ఫ్రై. చాలా బాగుండిద్ది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.